పార్టీ ఫుడ్స్ అండి. మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. నేను చూపించేది మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటామనేది మీకు చూపిస్తాను. ఉగాది పచ్చడి ఒక్కో ప్రాంతంలో ఒకలాగా చేసుకుంటారండి. మేము చేసుకునే పచ్చడి ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తానండి. టేస్ట్ అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మేము చేయించేది చూడండి, ఇలా లిక్విడ్ టైప్లో ఉంటుంది. ఈ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? చూడండి, ఇక్కడ వేపపూత తీసుకుంటున్నాము. మనకు చేదు ఉండడానికి వేపపూత అండి. వేపపూత అనేది కొద్దిగా వేసేసుకుంటాము. ఇందులో చూపించినది అంతా వేసుకోమండి, కొద్దిగా వేసేసుకుంటాము. అలాగే మామిడికాయ అండి. మామిడికాయ అనేది చిన్నగా తురుముకోవచ్చు, లేదంటే చిన్న చిన్నగా పీసెస్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు అండి. అలాగే గ్రేప్స్ అండి. గ్రేప్స్ అనేది ఆప్షనల్ అండి. కొబ్బరి తురుము అండి, కొద్దిగా కొబ్బరి తురుము వేసేసుకోవాలి. బెల్లం అండి. బెల్లం నేను పొడి బెల్లం వేసేసుకుంటున్నాను. మీరు బెల్లాన్ని కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పొడి బెల్లం తీసుకున్నాను, ఏదైనా తీసుకోవచ్చండి. అలాగే కొద్దిగా కారం తీసుకుంటున్నామండి. చింతపండు అండి. చింతపండు అనేది మనం కొత్త చింతపండు తీసుకుంటున్నాము. పచ్చడికి కొత్త చింతపండు తీసుకోవాలండి. మనకి ఎలాగో ఉగాదికి కొత్త చింతపండు వచ్చేస్తుందండి. అలాగే పుచ్చకాయ విత్తనాలు అండి. పుచ్చకాయ ఉంటుంది కదా అండి. అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, బాదం, కిస్మిస్ అండి వేసేసుకుంటున్నాము. అలాగే పుట్నాల పప్పు, సాల్ట్ అండి, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటాము. కాజు, బాదం అనేది మిక్సీకి వేసేసుకుంటాము. ఇది షుగర్ అండి, మనకు నావొత్తు అంటారు. ఇది మనకు ఉండలు కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇది లేకుంటే మీరు షుగర్ కూడా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు మామిడికాయని తీసుకుందామండి. మామిడికాయని తురుముకుందాము. చిన్న చిన్న పీసెస్గా కూడా చేసేసుకోవచ్చండి. నేను అనేది మామిడికాయని తురుముకుంటున్నానండి. మీకు ఎలా కావాల్స్తే అలా వేసేసుకోవచ్చండి. చూడండి, ఇలా తురుముకోవాలి మామిడికాయ అనేది. ఇలా వచ్చేస్తుందండి మనకు మామిడికాయ తురుముకుంటే. ఇలా ఉంటుందండి. ఇలా మొత్తం మనకు మామిడికాయ ఎంత కావాలి అలా తురుముకోవాలండి. ఇలా తురుముకోకుంటే చిన్న చిన్న పీసెస్గా కూడా మనం చిన్నగా కట్ చేసుకోవచ్చండి. మేమైతే ఇలా చేస్తుంటాము. ఇప్పుడు అండి కొద్దిగా చింతపండు అండి. చింతపండు అనేది మనం కొద్దిగా గోరువెచ్చని వాటర్లో వేసేసుకుంటే తొందరగా చింతపండు అనేది మనకు బాగా నానుతుందండి. గుజ్జు అనేది తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టైం కూడా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. కొద్దిగా గోరువెచ్చని వాటర్లో చింతపండుని వేసేసుకోవాలండి, నానబెట్టి వేసుకోవాలి. ఇప్పుడండి మనం మిక్సీకి పుట్నాల పప్పు వేసేసుకుందాము. పుట్నాల పప్పు, డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మిక్సీకి వేసేసుకుందామండి. కాజు, బాదం వేసేసుకొని కొద్దిగా మిక్సీకి వేసేసుకుందాము. చూడండి, ఇలా పౌడర్గా చేసేసుకోవాలండి. కొన్ని కాజు, బాదం తీసేసుకొని ఇలా పౌడర్గా వేసేసుకోవాలి. ఇప్పుడండి మిగతా కాజు, బాదంని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవాలండి. కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు చూడండి, మనకు నానింది కదండి బాగా. ఇది ఇలా చేసేసుకోవాలండి, స్మాష్ చేసేసుకోవాలి. గుజ్జుగా ప్రిపేర్ చేసుకోవాలండి చింతపండుని మొత్తం. చూడండి, ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము చింతపండు గుజ్జుని. చూడండి, ఇప్పుడు పచ్చడి అనేది ప్రిపేర్ చేద్దాము. నేను ఇక్కడ కొత్తది స్టీల్ గిన్నె తీసుకున్నానండి. మనకు గిన్నె లేని వాళ్ళు కుండ తీసుకోవచ్చండి. కుండలో కూడా ఉగాది పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మనకు కుండ లేకుంటే మనం స్టీల్ కొత్త గిన్నెలో చేసుకోవచ్చండి. నేను ఇలా స్టీల్ది ఒకటి గిన్నె తీసుకున్నానండి కొత్తది. ఇందులో పచ్చడి చేసేసుకుంటున్నాను. ముందుగాను చింతపండు మనం గుజ్జుని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ గుజ్జును ఇందులో వేసేసుకుంటున్నాము. మీకు అంటే పచ్చడి ఎంత క్వాంటిటీ చేసుకోవాలంటే అంత వాటర్ వేసేసుకోవాలండి. మేము లిక్విడ్ టైప్లో చేస్తాము అంటే పచ్చడి అనేది. ఎందుకంటే చాలా ఎక్కువగా చేస్తుంటామండి. మాకు అంటే
పచ్చడి ఏంటంటే మనము డ్రింక్ లాగా తాగడానికి మాకు అంటే ఇప్పుడు ఉగాదికి ఇంటికి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా పచ్చడి అనేది ఇస్తుంటామండి. అందుకనే ఎక్కువ పచ్చడి చేస్తుంటాము. అలాగే ఇందులో బెల్లం వేస్తున్నామండి. బెల్లం ఉంటుంది కదండి, పొడి బెల్లం వేసేసుకున్నాను. ఇది నా ఒత్తు అండి, మీకు చూపిస్తాను. ఇది షుగర్ ఉంటుంది కదండి, ఇట్లా ఉండలుగా, అది అండి. మీరు ఇది లేకుంటే షుగర్ కూడా వేసేసుకోవచ్చు. అలాగే మామిడికాయ తురుము అండి, మామిడికాయ తురుము సన్నగా తురుముకున్నది మీరు తురుముకోవచ్చు, లేకుండా చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి, మనం మిక్సీకి వేసేసుకున్నాం కదా, అది పౌడర్ లాంటిది చేసుకున్నది ఇక్కడ వేసేసుకున్నామండి పచ్చడిలో. అలాగే చిన్న చిన్న పీసెస్గా డ్రై ఫ్రూట్స్ కూడా అండి. పుచ్చకాయ విత్తనాలండి, చిటికెడు సాల్ట్, చిటికెడు కారం అండి, వేపపూత అండి, గ్రేప్స్ అండి. నేను ఇక్కడ గ్రేప్స్ వేసుకుంటాను. మీరు బనానా కూడా వేసుకోవచ్చండి కట్ చేసుకొని. గ్రేప్స్ అయితే చాలా సేపు ఉంటుంది, మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. మనకు పుట్నాల పప్పు అండి, కొబ్బరి తురుము వేసేసుకుంటున్నామండి. బాగా కలుపుకోవాలంటే మనకు షుగర్ అంతా కరిగిపోవాలి. మనం పచ్చడి రెడీగా అయినాక ఏంటంటే దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకున్న తర్వాత మనం తాగాలండి. ఇలా గ్లాస్లో వేసేసుకోవాలండి. మేము ఎలా అంటే ఇట్లా గ్లాస్లో అంటే డ్రింక్ లాగా తాగుతామండి. మేము పచ్చడి చేసుకున్నది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఉగాది రోజు ఇలా పచ్చడి అనేది ఇచ్చేస్తుంటామండి. చూడండి మనకు ఉగాది పచ్చడి అనేది రెడీగా అయిపోయింది. ఇది సూపర్గా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన పచ్చడి అయితే ఒక్కసారి తాగామంటే మళ్ళీ మళ్ళీ తాగాలని అనిపిస్తుంది, అలాంటి టేస్ట్ ఉంటుందండి పచ్చడి అనేది. మనకి పచ్చడి అండి హెల్త్ ప్రకారం చెప్పాలండి ఇది హెల్త్ అయిన డ్రింక్ అండి. మనకు ఇందులోని మామిడికాయ యూజ్ చేస్తున్నాము, గ్రేప్స్ యూజ్ చేస్తున్నాము, బెల్లం యూజ్ చేస్తున్నాము, డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నామండి. మనకు మామిడికాయ కూడా చాలా మంచిదండి, ఇందులో సి విటమిన్ ఉంటుంది. గ్రేప్స్ అనేది అండి మనకు నీరసంగా ఉన్న వాళ్ళకి తొందరగా యాక్టివ్నెస్ని పెంచుతుందండి. బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి బెల్లంలో మనకు ఐరన్ అనేది ఉంటుందండి. మనకు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి మనకి ఈ పచ్చడి అనేది. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ డ్రింక్ అనేది పచ్చడి అనేది తీసుకుంటారండి. మనకు అంటే షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చండి ఈ పచ్చడి అనేది. ఎందుకంటే ఇందులో మనం వేప పూత యూజ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా చేదుగా ఉంటుంది, వాళ్ళకైనా కూడా చాలా మంచిదండి పచ్చడి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే కొత్త కొత్త రెసిపీస్ పెడుతుంటానండి. ఓకేనా, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.